సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను దాశరథి శతకములోని 91 నుండి 103 పద్యాలను మీకు వివరించబోతున్నాను. జీవనమింకన్ పంకమునం చిక్కిన మీను చెలింపకెంతయు తావున నిల్చి జీవనమే తద్దయున్ కోరు విదంబు చొప్పడ తావలమైనన్ కాని గురి తప్పనివాడు తరించువాడయా తావక భక్తి యోగమునా దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథనందన, కొలనులో నీరు ఇంకిపోగా నీరు లేక ఆ తదుపరి బురదయందు చిక్కుబడిపోయిన ఒక చేప ఏ మాత్రముయును తాను ఉన్న ప్రదేశముననే నిలిచియుండిపోయిన ఆ చేప ఎటూ కదలలేక నీటిని కోరుకొనిడి విధముగా ఎవరైతే ఎన్ని కష్టములు వచ్చినా ఏ మాత్రముయును లెక్క చేయక నీ యందు భక్తి యోగముచే మనస్సును నీపై నిలుపును, అట్టివాడు సంసారమనేటి సాగరమును దాటుకొని చివరికి ముక్తిని పొందును కదా స్వామి అని భావము. సరసుని మానసంబు సరసగ్నుడెరుంగును ముస్కరాదముండెరిగి గ్రహించువాడే కొలనేక నివాసముగాగా దర్దురంబరయగ నేర్చునెట్లు వికచాబ్జంబరంద రసైక సౌరభోత్కరము మిలింద ముందు క్రియా దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథనందన, సరసుని యొక్క మనస్సును సరసజ్ఞత తెలిసిన వాడే గ్రహించగలుగును గాని అదముడైనట్టి మూర్ఖుడు గ్రహించగలుగునా? గ్రహించలేడు. ఏలననగా నిరంతరము ఒక కొలనునందు నివసించునట్టి ఒక కప్ప అదే కొలనునందు గుండునట్టి వికసించిన తామర పుష్పము యొక్క మకరందము యొక్క పరిమళాలను తుమ్మెద గ్రహించినట్లుగా కప్ప ఏ మాత్రముయును తెలుసుకొనలేదు కదా అని భావము. దొరసిన కాయముల్ ముదిమితోచినంచూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరుపులు కాగంచూచి మరి మేదినిలో తమ తోడి వారు ముందరుగుట చూచి చూచి తెగువాయు వెరుంగక మోహపాశముల్ తరుగని వారికేమి గతి దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథనందన,
దేహమునకు ముసలితనము రాగా చూచి దొరతనముయును సిరి సంపదలు ఒక మెరుపుల వలె అశాశ్వతమని చూచి తమ తోటివారు తమ కళ్ళెదుటే చనిపోవుటయును చూచి క్రమేణా నశించిపోవునట్టి ఆయుస్సును ఏ మాత్రముయును తెలుసుకొనలేక మోహమనిడి పాశములను త్రెంచుకొని బయటపడలేనట్టి వారికి ఎటువంటి గతియో కదా అని భావము. నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరిలోకమ కల్మసంబుగా నీ సుత చేయు పావనము నిర్మిత కార్య దురీన దక్షుడై నీ సుతుడిచ్చు ఆయువును నిన్ను భజించిన కల్గకుండునే దాసుల కీప్సితార్థములు దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, నీ అర్ధాంగి అయిన లక్ష్మీదేవి సకల సంపదలను ఇవ్వగలిగినట్టి నైపుణ్యురాలు. నీ కుమార్తె అయినట్టి గంగాదేవి లోకమున ఉన్నట్టి మాలిన్యమును తొలగించి పవిత్రము చేయును. నీ కుమారుడైనట్టి బ్రహ్మ సృష్టి కార్యాపారమును మిక్కిలి సామర్థ్యముతో నిర్వహించుచు ఆయువును ఇచ్చును. ఇక నిరంతరము నిన్ను సేవించునట్టి వారికి వారు కోరిన కోరికలు తప్పక నెరవేరును కదా స్వామి అని భావము. వారిజ పత్రమందిడిన వారి విదంబున వర్తనీయ మందారయ రొంబిలోన తను వంటని కుమ్మర పుర్వు రీతి సంసారమునన్ బెలంగుచో విచారగుడై పరముందున్ కాదే సత్కార మెరింగి మానవుడు దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, తామరాకు మీద పోసినట్టి నీరు దానికి అంటని విధముగా అదే విధముగా బురదలో పొర్లాడుతూ తిరుగుతున్న కుమ్మరి పురుగు దేహమునకు ఏ విధముగా బురద అంటకుండా ఉండునో మానవుడు కూడా ఈ సంసారాంబుదిని కొనసాగిస్తూ సంసారమునందు చిక్కుకొని కొట్టుమిట్టాడక తత్వ విచారము కలిగినట్టి వాడై సన్మార్గముల ద్వారా నీకు పూజలు చేయుటయును ఉత్తమ మార్గమును తెలుసుకొని ప్రవర్తించెడి వాడు తప్పక ముక్తిని పొందును కదా స్వామి అని భావము. నోచిన తల్లిదండ్రికి తనూబవుడొక్కడే చాలు మేటి చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబ కాని పలుకాడనివాడు రణంబులోన మేందాచనివాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ, పూర్వజన్మమునందు పుణ్యమును కలిగించునట్టి పుణ్యమైన వ్రతములను నోములను నోచినట్టి తల్లిదండ్రులకు
చేయిని చాచి పరులెవ్వరినీ యాచించనట్టి వాడును. కానీ ఇతరులు చేయి చాచి అడిగిన ఎడల ఆ యాచించినది తన వద్ద లేదు అని చెప్పక ఇచ్చునట్టి వాడును. నోరును తెరచినచో నిరంతరము సత్యమును మాత్రమే పలుకునట్టి వాడును. సంగ్రామమునందు శత్రువునకు వెన్ను చూపనట్టి వాడును. అయినట్టి కుమారుడు ఒక్కడున్నా చాలును కదా అని భావము. శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ పాహి పాహియని ప్రస్తుతి చేసితి నా మనంబున పాయక కిల్బిస వ్రజ విపాటన మందగం చేసి సత్కలాదాయి పలంబు నాకియవే దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, సంపత్కరమైనట్టి విశిష్ట లక్షణములు గల సీతాదేవికి నాదుడైన వాడా, జ్ఞానమయమైన స్వరూపము కలిగినట్టి వాడా, లక్ష్మీదేవికి పతి అయినట్టి వాడా, అందరినీ సంతోషింపజేయునట్టి హృదయము కలవాడా, నారాయణ పాహి పాహి నన్ను రక్షించి కాపాడుమని నిన్ను స్తుతించి తిని నిరంతరము నా హృదయమునందున నిలిచి ఉండి నా యొక్క పాపములను నశింపజేసి మంచి ఫలమును నా కొసంగుము స్వామి అని భావము. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి కొంటివి వింత కాదే, నీ మంతన మెట్టిదో ఉడుతమేని కరాగ్ర నకంకురంబుల సంతసమందం చేసితివి. సత్కుల జన్మములీమి లెక్క వేదాంతము కాదే నీ మహిమా. దాశరథి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, ఆ బోయవనిత అయిన శబరి కొరికి రుచి చూచి ఇచ్చినట్టి ఎంగిలి కావించబడిన పండ్లను తీసుకొని అపురూపముగా తినుట ఎంతటి పుణ్యమో కదా. నీ అంతరంగము ఎట్టిదో కదా స్వామి. ఆ ఉడుత చేసిన సాయమును మెచ్చుకొని దానిదైన శరీరమును నీ చేతి వ్రేళ్ల యొక్క గోళ్ళ కొనలచే ఆప్యాయముగా నిమిరి స్పృశించి మిక్కిలి సంతోషపడునట్లు చేసితివి. సత్కులమునందు పుట్టిన పుట్టుకల గొప్ప లేపాటివి. నీ మహిమాన్వితమైన గొప్పతనము మాలాంటి సామాన్యులకు వేదాంత సారమే కదా స్వామి అని భావము. బొంకని వాడే యోగ్యు దరి బృందములెత్తిన చోటన్ చివ్వకుం జంకని వాడే జోదు రభసంబున అర్తికరంబు చాచినం కొంకని వాడే దాత మిము కొల్చి భజించిన వాడే పో నిరాతంక మనస్కుడెన్నగను దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడా, ఓ దశరథ నందన, అబద్ధములు పలుకని వాడే యోగ్యుడైన ఉత్తముడు.
శత్రు సమూహములు ఒక్కటిగా దండయాత్రతో వచ్చినప్పుడు రణరంగమునందు వెనుకడుగు వేయక, శత్రువుకు వెన్ను చూపక, వీరోచిత పరాక్రమముతో పోరాడునట్టివాడే యోధుడు. యాచకుడు చేయి చాచి యాచించగా, సంశయించక ఇవ్వడానికి వెనుకాడనట్టివాడే దాత. మిమ్ములను సేవించి స్తుతించునట్టివాడే ఎట్టి ఆటంకములు లేని స్వచ్ఛమైన మనస్సు కలవాడు అని భావము. భ్రమరము కీటకంబున్ కొని పాల్పడి జోంకరనోపకారియై, భ్రమరముగా వనర్చునని పల్కుటం చేసి, భవాది దుఃఖ సంతమస మెడల్చి భక్తి సహితంబుగా జీవుని విశ్వరూపతత్వమునా ధరించుటే మరుదు. దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడ, ఓ దశరథనందన, తుమ్మెద ఒక పురుగును పట్టుకొని తీసుకొచ్చి తన యొక్క జూంకారముతో తుమ్మెదగా చేయునని జనులనుకొనుట ఒక పరిపాటి కదా. అలాంటిది భవబంధములనేది దుఃఖమనే చీకటిని పారద్రోలి భక్తి తత్వముతో జీవుని నీ యొక్క విశ్వరూపాకృతి తత్వమున ధరించుట అనునది ఎట్టి వింతయును కాదు కదా అని భావము. తరువులు పూజికాయలగు తత్కుసుమంబులు పూజగా, భవచ్చరణము సోకి దాసులకు సారములై, ధనధాన్య రాసులై, కరిబట గోట కాంబర నికాయములై, విరజా నదీ సముత్తరణ మునర్చు చిత్రమిది. దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడ, ఓ దశరథనందన, వృక్షములు చిగురించి పూచి కాయలుగా మారును. ఆ వృక్షములకు పుష్పించినట్టి పువ్వులు పూజ కొరకు నీ యొక్క పవిత్రమైన పాదములను తాకి, నీ భక్తజన సమూహముల పాలిట ధనధాన్య రాసులై, బలిష్టమైన ఏనుగులు గుర్రములయును వస్త్ర సముదాయములై, నీ నివాస స్థానమైన వైకుంఠములోని విరజా నదిని దాటునట్లు చేయుట ఇది ఎంతటి ఆశ్చర్యమో కదా అని భావము. పట్టితి భట్టరాజ గురు పాదములిమ్మెయి, ఊర్ధ్వ పుండ్రముల్ పెట్టితి, మంత్రరాజముడిన్ పెట్టితి, అయ్యమ కింకరాలికిం కటితి బొమ్మ మీ చరణ కంజములందు, తలంబు పెట్టి పోంతటితి పాప పుంజములా. దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడ, ఓ దశరథనందన, నేను భట్టాచార్యుడు అను పేరు కలిగినట్టి గురువుల యొక్క పాదములను బట్టి వైష్ణవుడనై నీ చిహ్నమైనట్టి తిరునామమును నా నొసటన పెట్టుకొంటిని. మంత్రములలోకెల్లా పవిత్రమైన రామనామ మంత్రోచ్చారణతో ఆ యమభటులను పరాజితులను చేసి తిని, నీ యొక్క పాదపద్మములను హృదయమున ధ్యానము చేస్తూ సకల పాప సముదాయాలను పోగొట్టునట్లు చేసుకొంటిని స్వామి అని భావము. అల్లన లింగ మంత్రి సుతుడ త్రిజగోత్రజుడాదిశాఖ కంచర్ల కులోద్భవుండన,
ప్రసిద్ధుండనై భవదంకితంబుగా ఎల్ల కవుల్ నుతింప రచయించితి గోప కవీంద్రుండన్ జగద్వల్లభా నీకు దాసుడను దాశరథి కరుణాపయోనిధి. సముద్రము వంటి విశాలమైన దయకలవాడ, ఓ దశరథనందన, ఓ జగన్నాథ, నేను ఆ లింగన మంత్రి కుమారుడను, ఆత్రేయస గోత్రము కలిగిన వాడను, ప్రథమ శాఖ కలవాడనై కంచర్లాయను వంశమునందు జన్మించినట్టి వాడను, నీకు ప్రియభక్తుడను, గోపన్నాను పేరు కలిగినట్టి కవిశ్రేష్ఠుడను, అనేక కవుల సమూహమంతా కొనియాడుతూ ఉండగా నేను వ్రాసినట్టి ఈ దాశరథి శతకమును నీకు అంకితము చేసి తిని స్వామి, స్వీకరించుము అని భావము. ఈ వీడియోతో కంచర్ల గోపన్న గారు రచించిన ఈ దాశరథి శతకము ప్రతి పద్య తాత్పర్యముతో సహా సమాప్తము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.